లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణమే మస్తాన్ సాయి అని ఫిర్యాదులో తెలిపింది లావణ్య. ఇక పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్టు మస్తాన్ సాయిపై ఆరోపణలు చేసింది. ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తనకు చెందిన కొన్ని వీడియోలను కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేసినట్టు లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫిబ్రవరి 2వ రోజున బాధితురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒకటి డీసీపీ శంషాబాద్ కి ఒక ఫిర్యాదు అందజేస్తూ ఈ 3 కాపీల ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చింది. నేను రాజ్ తరుణ్ విడిపోవడానికి గల కారణం, మస్తాన్ సాయి ఎలా వ్యవహరించాడు, ఎలా మమ్మల్ని ట్రాప్ చేశాడు, ఇంతమంది అమ్మాయిలని ఎలా పెళ్లి పేరుతో కొంతమందిని శారీరకంగా వాడుకోవడం కోసం, అనేక రకాల ఆఫర్ల కోసం, ఈ డ్రగ్స్ కి అలవాటు కోసం వివిధ రంగాల్లో ఉన్నటువంటి అమ్మాయిలను ఉపయోగించుకొని వారి ద్వారా రిలేషన్ మెయింటైన్ చేసి వారితో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్స్ కానీ, అతను ఏకాంతంగా ఈ అమ్మాయిలతో కలిసి చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వీడియోస్ అన్ని కూడా తను ఎప్పటికప్పుడు షేర్ చేసుకొని ఒక 1 TB హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకొని తిరిగి ఆ అమ్మాయిల ఫోటోలు వాళ్ళకే పంపి దాని ద్వారా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ తిరిగి ఈ అమ్మాయిల పైన ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడతా ఉన్నాడు మస్తాన్ సాయి సంబంధించినటువంటి 1 TB డేటాతో పాటు మస్తాన్ సాయి ఇప్పటి వరకు అమ్మాయిలతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఈ న్యూడ్ వీడియోస్, సెమీ వీడియో న్యూడియోస్, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ వీడియోస్ అన్నిటిని కూడా పోలీసులకు అందజేసి తన విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు తాజాగా మళ్ళీ 2 రోజుల క్రితం జనవరి 31, 2025లో విల్లా నెంబర్ 13 పావని బౌల్వార్డ్ కోకాపేటకి వచ్చి ఏదైతే తన దగ్గర తీసుకున్నటువంటి ఒక హార్డ్ డిస్క్ కోసం తన దగ్గరకు వచ్చి తన గొంతు గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపే విధంగా నాతో ప్రయత్నం చేశాడు. నా ఇంట్లో టీవీ పగలగొట్టాడు, సీసీటీవీ కెమెరాలన్నీ డ్యామేజ్ చేశాడు. నేను బయటపడి ఫ్రెండ్కి ఇంటికి వచ్చి తలదాచుకోవాల్సి వచ్చింది అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి డయల్ 100కి సమాచారం ఇచ్చాను. ఆ హార్డ్ డిస్క్ తన దగ్గర ఉందని తెలిసి ఎవరైతే అమ్మాయిలని కొంతమంది ట్రాప్ చేసి తన పైకి ఉసిగొల్పి దాని ద్వారా హార్డ్ డిస్క్ లో వీడియోలు బయటికి రాకుండా దాచిపెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. మొత్తం 300కు పైగా వీడియోలు ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. ఈ 300 మంది అమ్మాయిలతో ఇతను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని పెళ్లి పేరుతో కొంతమందిని మోసగించడము, కొంతమందిని ఈ డ్రగ్స్ అలవాటు చేయడము, లావిష్ లైఫ్ ఇస్తానని, తను ధనవంతుడునని, తన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు ఉన్నాయంటూ కూడా రకరకాలుగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ అమ్మాయిలని బుర్డి కొట్టించి అమ్మాయిల ద్వారా ఈ రూమ్ కి తీసుకొచ్చి ఇతను ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడుతున్నటువంటి వీడియోలంతా కూడా స్వయంగా తనే కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము లేదా ఫోన్ లో రికార్డ్ చేయడము, ఆ ఏరియాలో ఉన్నటువంటి అమ్మాయిలతో వీడియో కాల్ చేసి దాని ద్వారా కొన్ని విచిత్రమైనటువంటి వీడియోలని, సన్నివేశాలు అన్ని కూడా ప్రదర్శించి ఆ వీడియోలన్నీ కూడా తను రికార్డ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ అన్ని కూడా ఈ రోజు ఈ 1 TB స్టోరేజ్ డేటా నుంచి కూడా బయటకు వచ్చాయి. పోలీసులు ఇంతకుముందే అతను అదుపులోకి తీసుకొని ఇంతకుముందే అతన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి కూడా కోర్టుకి తరలించినట్టుగా తెలుస్తుంది. అతని పైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్ కి తరలించేటప్పుడు లావణ్య కావాలనే తనపై తప్పుడు సమాచారం ఇచ్చి ఈ కేసులు నమోదు చేసింది, తనలో తన పాత్ర లేదు అంటూ మాత్రం ఈ విషయాన్ని ఇంతకు ముందే మస్తాన్ సాయి వీడియో ముందు ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో నార్సింగి పోలీసులు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మధ్యలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మస్తాన్ సాయి. ఇన్ని రోజుల పాటు లావణ్య మస్తాన్ సాయి హెల్ప్ తీసుకొని మస్తాన్ సాయితో ఈ ఎట్లయినా పరిష్కరించాలి ఈ వ్యవహారాన్ని అంటూ కూడా ఈ చాలా సార్లు అతని అండ కోసం వెతికింది. కానీ తిరిగి మస్తాన్ సాయి ఈ రకంగా వ్యవహరించాడు, ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణం మస్తాన్ సాయి అంటూ కూడా ఆ విషయాలన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేసి మస్తాన్ సాయి విచారిస్తే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. నా జీవితంతో పాటు ఇతరుల అమ్మాయిల జీవితాన్ని కూడా తను ఈ బ్లాక్ మెయిలింగ్ రూపంలో వీడియోలను అడ్డు పెట్టుకుని దీని ద్వారా బెదిరింపులకు పాల్పడి తిరిగి వాళ్ళపై రిపీటెడ్ గా ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడతా ఉన్నాడు. ఏమాత్రం తను చెప్పిన విధంగా ఒప్పుకోకపోతే ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానంటూ కూడా
ఈ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడంటూ కూడా లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అయితే రవితేజ గతంలో రాజ్ తరుణ్ తో వివాదం ఏర్పడినప్పుడు రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశం అయినప్పుడు రాజ్ తరుణ్ పై కేసు పెట్టినప్పుడు ఎక్కడా కూడా లావణ్య మస్తాన్ సాయి మీద ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడలేదు కదా. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు మస్తాన్ సాయి తెర మీదకి రావడం, మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం, అరెస్ట్ అవ్వడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? లావణ్య ఏం చెప్తుంది అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం ఈ రోజు రాజ్ తరుణ్ కి నాకు గొడవ జరగడానికి, ఈ ఇంత గ్యాప్ రావడానికి, అసలు నన్ను దూరంగా పెట్టడానికి కారణమే మస్తాన్ సాయి. దాంట్లో శేఖర్ భాష అనే ఒక క్యారెక్టర్ ని దింపి ఆ శేఖర్ భాష ద్వారా ఈ మస్తాన్ సాయి లావణ్యని ఏ రకంగా దూషించాలి, సొసైటీలో పూర్తిగా డ్యామేజ్ చేయాలంటూ కూడా శేఖర్ భాషతో మాట్లాడినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లని సైతం అతను సేవ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఒరిజినల్ డేటానంతా కూడా బయటికి తీసినటువంటి లావణ్య ఆ హార్డ్ డిస్క్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోతే మస్తాన్ సాయి కెరీర్ అంతా కూడా బయటకు ఉంది కాబట్టి ఏ రకంగా బెదిరించి ఆ హార్డ్ డిస్క్ అంతా కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కూడా తను ఈ విషయాలను కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కొంతమంది సినిమా హీరోల పేర్లు, కొంతమంది సినిమా హీరోయిన్ల పేర్లని, జూనియర్ ఆర్టిస్టుల పేరుని, మస్తాన్ సాయి ఎవరెవరిని ఎలా వాడారు, ఏ సమయంలో ఎట్లా యూజ్ చేసుకున్నాడో అటు శారీరకంగా కానీ డబ్బుల పరంగా కానీ తనకున్నటువంటి కోరికలని మస్తాన్ సాయి ఇతర అమ్మాయిల ద్వారా ఎలా తీర్చుకున్నాడు అంటూ కూడా ఆ వీడియోల ఆధారాలతో పాటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా తనే స్వయంగా ఒక హార్డ్ డిస్క్ ని ఇంట్లో మెయింటైన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రతి అమ్మాయి కన్వర్సేషన్, వాట్సాప్ చాట్స్ కానీ వీడియో కాల్స్ కానీ అన్ని కూడా అన్ని సేవ్ చేసి పెట్టుకొని దాని ద్వారా నన్ను ఇప్పటి వరకు ఈ రోడ్డు పాలు చేయడానికి కారణం ఒకడైతే మిగతా అమ్మాయిల అందరి కెరీర్ ని కూడా ఇలాగే నాశనం చేస్తా ఉన్నాడు. బయటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిలు కొంతమంది అయితే హైదరాబాద్ లోకల్ గా ఉన్నటువంటి అమ్మాయిలనే టార్గెట్ చేసి మస్తాన్ సాయి ఒక హ్యూమన్ ట్రాఫికర్ గా మారాడు. ఇతను ప్రతిరోజు ఒక అమ్మాయి అతనికి అవసరాల కోసం వాడుకుంటా ఉన్నాడు. ఒక పెద్ద వ్యభిచార కొంపనే నడుపుతా ఉన్నాడు. ఈ అమ్మాయిలను అడ్డుపెట్టుకొని వారికి డ్రగ్స్ అప్పగించి బలవంతంగా వారికి డ్రగ్స్ సేవించి కావాల్సినటువంటి కోరిక వారి ద్వారా తీర్చుకొని తిరిగి వాళ్ళు మైకం లేనటువంటి టైంలో ఇతని సెల్ ఫోన్ లో వారి ఒంటిపై దుస్తులు లేనటువంటి వీడియోలను తీసి తిరిగి దాచిపెట్టుకొని అవే వీడియోలు వాళ్ళకి పంపి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ అమ్మాయిలు ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. వీటికి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్టెడ్ గా ఉన్నారు. గతంలో ఇతని పైన వివిధ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి సొసైటీలో ఉండకూడదు, అమ్మాయిలు జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటే ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివ, మొత్తం ఏ సెక్షన్ల కింద ప్రస్తుతం మస్తాన్ సాయి మీద పోలీసులు కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ ఉంది రవితేజ? మస్తాన్ సాయి ఏమంటున్నాడు? మస్తాన్ సాయి వెర్షన్ ఏ రకంగా ఉంది? మస్తాన్ సాయిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తరలించేటప్పుడు మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ కి లావణ్య కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించింది, నాకు ఎలాంటి పాపం తెలియదు, నేను ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడలేదు. మస్తాన్ సాయితో పాటు కాజా అనే ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి నార్సింగి పోలీసులు అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో గతంలో మస్తాన్ సాయి నమోదైనటువంటి కేసుల వివరాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తన పైన వివిధ పోలీస్ స్టేషన్ లో ఇటు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఒకటి, తర్వాత మోకిల్లా పోలీస్ స్టేషన్ లో ఒకటి, నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒకటి, ఎన్డీపీఎస్ యాక్ట్ వెస్ట్ విజయవాడ పిఎస్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎఫ్ఐఆర్ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి తను మస్తాన్ సాయి ఏ రకంగా అమ్మాయిలని లోబర్చుకుంటాడు, ఆకట్టుకుంటాడు, వాళ్ళతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయిస్తా ఉంటాడు, వాళ్ళతో కావాల్సినటువంటి కోరికలను ఎలా తీసుకుంటాడో ఆ కోరికలు తీర్చేటువంటి టైంలో స్వయంగా తనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని తన మొబైల్ ద్వారా ఈ అమ్మాయిలతో ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా తనే రికార్డ్ చేసుకొని తిరిగి ఆ అమ్మాయిలు స్క్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు పంపి నేను ఎప్పుడు పిలిచినా నాకు అవైలబుల్ లో ఉండాలి, రాను అని ఒక మాట వస్తే ఈ వీడియోలు ఫోటోలు బయట పెట్టాల్సి ఉంటుంది అనేది కూడా ఇట్లా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడి ఎన్ని రోజుల పాటు అమ్మాయిలని పర్సనల్ గా ఉపయోగించుకొని వాళ్ళతో అనేక సేవలు చేయించుకున్నాడు అంటూ కూడా లావణ్య ఈ విషయాన్ని పోలీస్ కంప్లైంట్ లో అఫీషియల్ గా మెన్షన్ చేసి ఆ వీడియోలన్నీ కూడా పోలీసులకు అందజేయడం జరిగింది. సుమారు 300 మందికి పైగా అమ్మాయిలు ఈ మస్తాన్ సాయితో సెక్సువల్ అసాల్ట్ లో పాల్గొన్నటువంటి వీడియోలు ఫోటోలన్నీ కూడా ఈ హార్డ్ డిస్క్ ద్వారా బయటకు వచ్చాయి. మస్తాన్ సాయి ఇటు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలతో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి పెళ్లి పేరుతో కొంతమంది, సెక్సువల్ అసాల్ట్ పేరుతో కొంతమంది, శారీరక ఉపయోగాల కోసం కొంతమంది, ఫ్రెండ్షిప్ పేరుతో కొంతమంది,
అలాగే తనను బ్యాట్ చేయడానికి శేఖర్ భాషను కూడా వాడుకున్నారని ప్రస్తుతం ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో, అందుకు మస్తాన్ సహకరించాడని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎంతవరకు శేఖర్ భాష మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? తను ఎవరైతే పేర్లని మెన్షన్ చేసి వీరి కారణంగా ఇలా జరిగింది అంటూ కూడా కొన్ని ఉదాహరణలకి ఇన్ని తీసుకొచ్చిందో వారందరినీ కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో తను మెన్షన్ చేసినటువంటి విధంగా శేఖర్ భాష ఈ రాజ్ తరుణ్ ఎపిసోడ్ లకి దింపింది మస్తాన్ సాయి. అతనే డైరెక్షన్ లోనే ఇన్ని రోజుల పాటు శేఖర్ భాష ఈ వ్యవహారాన్ని నడిపించి ఒక ఫేమ్ క్రియేట్ చేసుకుని బిగ్ బాస్ కి వెళ్లి ఈ రోజు తనకంటూ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు. కేవలం ఇదంతా నా వ్యవహారం కారణంగానే అంటూ కూడా ఈ విషయాన్ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. హీరో నిఖిల్ దాంతో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ కి చెందినటువంటి ప్రభాకర్ రెడ్డి ఫోన్ హ్యాక్ చేసి తీసినటువంటి వీడియోస్, ఫోటోలు, దాంట్లో హీరో నిఖిల్ ఫోన్ లో ఉన్న కొన్ని ప్రైవేట్ పార్టీ వీడియోలు కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నాయంటూ కూడా హీరో నిఖిల్ ని కూడా లావణ్య ఈ విషయాన్ని కోడ్ చేసి హీరో నిఖిల్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఇదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించినటువంటి కేసులో లావణ్యని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పోలీసులు అదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు ప్రభాకర్ రెడ్డికి సంబంధించి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నటువంటి కొన్ని అంశాలను దీంట్లో మెన్షన్ చేసి హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్నటువంటి ఎంతో మంది అమ్మాయిల జీవితాలని మస్తాన్ సాయి యువతల ఫోన్లని హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫొటోస్, ఐక్లౌడ్ ఫొటోస్ నుంచి కూడా ఆధీనంలో పెట్టుకొని ఎవరు తిరగబడకుండా ఇదంతా ప్లానింగ్ ప్రకారంగా చేశాడు అంటూ కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేసి కొంతమంది అమ్మాయిల పేర్లను కూడా దేంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థలో ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరెవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఈ అమ్మాయిలు నేను బయటకు వస్తే ఆ అమ్మాయిల వీడియోలను ఎలా బయటికి తీయాలంటూ కూడా ఇవన్నీ ప్లాన్ ప్రకారంగా చేసి ఇవన్నీ కూడా బయటికి తీసి తనని ఈ రకంగా వేధింపులకు పాల్పడుతుంది అంటూ మాత్రం మస్తాన్ సాయి అంటున్నాను. కానీ మస్తాన్ సాయి ఇతర అమ్మాయిలతో ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడుతున్నటువంటి వీడియోలన్నీ ఆధారాలతో సహా 300కు పైగా అమ్మాయిలతో 300 వీడియోలు, ప్రతి అమ్మాయితో ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారా ఉన్నటువంటి ఆ అసాల్టింగ్ అంతా కూడా బయటికి తీసి ఈ సాక్ష్యాలన్నీ కూడా పోలీసులకు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.